అందరూ సుఖ సంతోషాలతో జీవించాలి కావాలి. దాన్ని చూసి నేను ప్రశాంతంగా ఉండాలి. పిల్లలు ప్రతిరోజూ తమ తల్లిదండ్రుల మాట వినాలి. భార్యలు తమ భర్తల మాట వినాలి. కొన్నిసార్లు అది ఉపయోగకరమైన ప్రసంగమైతే వారు తమ భార్యల మాట వినాలి. ఇంటి పురోగతి కోసం కుటుంబం బంధువుల సమస్యలను పరిష్కరించాలి. కార్యాలయం బాగా పనిచేయడానికి అధికారుల సమస్యలను పరిష్కరించాలి. ప్రతి ఒక్కరూ లంచం ఇవ్వకుండా నిజాయితీగా నడుచుకోవాలి. ఫ్యాక్టరీ పురోగతి సాధించడానికి కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఆ దేశ ప్రజల సమస్యలను ముందుగా పరిష్కరించాలి. వచ్చే ఆదాయంలో ఇల్లు మరియు దేశాన్ని బాగా నిర్వహించాలి. ప్రభుత్వ ప్రయోజనాలను కుల వివక్ష లేకుండా అందరికీ పంపిణీ చేయాలి లేదా నిలిపివేయాలి. అటువంటి ప్రభుత్వం స్థాపించబడాలి మరియు ప్రతి ఒక్కరికి ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో ఉండాలి. నేను దీని గురించి మళ్ళీ వ్రాయను. ప్రతి బాధకు కారణం కోరిక. చేరిన మంచి లక్షణాలు ఉన్న స్నేహితులతో మాత్రమే చేరండి. గాలి మరియు నీరు మనిషి మనుగడకు కారణం. కాబట్టి ప్రభుత్వ తాగునీటి పైపులలో 24 గంటలు నీరు త్వరగా ప్రవహించాలి. వర్షపు నీటిని వృధా చేయకుండా భూమికి చేర్చాలి. భూగర్భ జలాలను ప్రతిచోటా మంచి నీరుగా మార్చాలి.